నమస్కారం అండి. దిస్ ఇస్ డాక్టర్ రామారావు, సీనియర్ ప్లాంట్ సైంటిస్ట్ విత్ ప్రగతి రిసార్ట్స్. మరొకసారి మీ అందరికీ కూడాను ప్రకృతి ఒడిలోకి, చల్లని పచ్చని పరిసరాల్లోకి సాదర ఆహ్వానం. ఇప్పుడు మనం మొక్కలు వాటి యొక్క కషాయాల ద్వారా మనం ఎలాంటి లబ్ధి పొందుతాము ఆరోగ్యపరంగా. మొక్కల్లో ఉన్నటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు కారణంగా మనం వాటినన్నిటి కూడాను మన యొక్క ఆరోగ్యాన్ని గురించి చక్కగా తెలివితేటలుగా ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం మనకి ఒక రకమైనటువంటి భయంకరమైన వ్యాధి, కరోనా అన్నటువంటి వైరస్ వ్యాధి వల్ల మనందరం కూడాను అతలాకుతలం అయిపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇటీవల కాలం నుండి కూడాను మొక్కల ఆకుల కషాయం, లేకపోతే ఆకులనే కాదు, ప్రత్యేకంగా ఆకులు కానీ ఇతర భాగాలను కూడా తయారు చేసిన కషాయం, బెరడు కషాయం ఉదాహరణకి, ఇలాంటివన్నీ కూడాను తీసుకుంటం వల్ల అనేక రకాల అనారోగ్యాలని మనం తగ్గించుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు అన్నది విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాం మీ యొక్క అవగాహన నిమిత్తం. ఈ మధ్యన మా ప్రగతి రిసార్ట్స్ పక్కనే ఉన్న ప్రొద్దుటూరు అన్న గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గారికే ఇలాంటి కరోనా అన్నటువంటి సంశయం కలిగి ఆయన పరీక్షలు చేయించుకుంటే 2 చోట్ల హాస్పిటల్స్లో పరీక్షలు 2 చోట్ల కూడాను పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన నివారణ చర్యలు ప్రారంభించారు. మొట్టమొదటిగా ఆయనంతటిగాను పంచాయతీ యొక్క సహకారంతో గృహ నిర్బంధం అయిపోయారు వాలంటరీగా. తర్వాత ఇమ్మీడియట్గా ఆయన మా డైరెక్టర్ గారు రామకృష్ణ గారిని ఆయన కాంటాక్ట్ చేశారు ఫోన్ మీద. ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకు, మరి మీ దగ్గర అనేక రకమైన ఔషధ విలువల మొక్కలు మాకు బాగా తెలుసు ఉన్నాయని, మరి నేను కూడా నాకు ఏం సలహాలు ఇస్తారు. అప్పుడు మా డైరెక్టర్ గారు ఇమ్మీడియట్గా ప్రస్తుతం ఉన్నటువంటి మొక్కల్లో ప్రధానంగా మా ఆయుర్వేదం డాక్టర్ శ్రీధర్ గారు సలహా మేరకు మాచిపత్రి అన్నటువంటి ఆకులు, జూలు మాచిపత్రి అన్న ఆకుల్ని కషాయంగా తీసుకోండి అని చెప్పేసి అవి కూడా పంపించి, వాటితో పాటుగా మాకు బయోఫార్మా అన్నటువంటి ఈ ఔషధాలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడాను పటాలాది కషాయం క్యాప్సూల్స్, నువ్వుల ఆయిల్, నువ్వుల గింజలు, నువ్వులతో తయారు చేసిన లడ్డూలు, బెల్లంతోనూ చేసిన ఇలాంటివన్నీ కూడాను ప్రగతికి తెలిసినటువంటి విధానాలన్నీ కూడాను ఆయనకు సలహాగా చెప్పి అన్నీ కూడా పంపించాం. ఆయన ఇవన్నీ కూడా ఆచరించి తనకి ఇంటిలో కూడా కొన్ని రకాలుగా ఆచరించి దాని నుంచి ఉపశమనం పొందారు. 7-8 రోజుల్లోనే మళ్ళీ పరీక్షలు చేసుకుంటే నెగిటివ్గా తేలింది. అయితే ఆయనకి ఇదివరకు అనేక రకాల ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉంది ఆయనకి. అది కూడాను ఎంత తీవ్రంగా ఉండేదండి, ఒకప్పుడు ఆయనకి ఏదైనా శరీర భాగాలు యాంపుటేషన్ అన్న లెవెల్ కూడా వెళ్ళే పరిస్థితి ఉండేదండి ఒకప్పుడు. అలాంటి డయాబెటీస్ కూడాను ఈ కారణంగా, అంటే రకరకాల ఔషధాలు ఈ మొక్కల రూపాన్ని తీసుకోవడం వల్ల అది కూడా తగ్గింది ఆయనకి. ఇప్పుడు ఆయన పూర్తిగా స్వస్థతగా ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా ఆయనే తన నోటంటే ప్రచారం చేశారన్నమాట. మీడియాకి కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, ఆయనే ఇదంతా చేశారు. దరిమిలా మాకు ఇలాంటి మొక్కల యొక్క ఆకుల యొక్క ఈ కషాయాలుగా ఎట్లా వాడాలన్నటువంటి మాకు మంచి డిమాండ్ కూడా వచ్చి అనేకమైన ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి. ఇంతకీ చెప్పేది ఏంటంటే, ఇలాంటి మొక్కల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలి, అవగాహన చేసుకొని వాటిని వాడాలి, ఆచరించాలి, అంతే. అప్పుడు మన యొక్క ఆరోగ్యం చాలా మరి ఇలాంటి వైరల్ వ్యాధి కూడాను కరెక్ట్గా ఇవే పనిచేసామన్నది పాయింట్ కాదు అక్కడ. మనం ఇలాంటివన్నీ కూడా వాడటం వల్ల ఆయన ఆ విపత్తు నుండి బయటపడ్డారు. ఆయన నోటంటే ఆయన చెప్పిన విషయాలు. కాబట్టి ఇలాంటి ఆకుల కషాయాలు తీసుకుంటాం అన్నది మన ఆరోగ్యానికి ఎంతో మేలు. మనం కొన్ని రకాల మొక్కలు, వాటి యొక్క ఆకుల కషాయాల ఉపయోగాలు తెలుసుకుందాము. ఇప్పుడు నా చేతిలో ఉన్నది మాచిపత్రి, మామూలు మాచిపత్రి. వినాయక పూజలో కూడా వాడుతుంటాం, మామూలుగా మల్లెపూల దండలో వాడుతాం. ఈ మాచిపత్రి యొక్క ఆకు కషాయమే మేము ఆ ప్రొద్దుటూరు సర్పంచ్ గారికి తీసుకోమని సలహా ఇచ్చాం. దీంతో పాటుగా జూలు మాచిపత్రి అని ఇంకొక మాచిపత్రి లాంటి జూలు మాచిపత్రి అనే ఆకు కషాయం కూడా ఆయన తీసుకున్నారనమాట. ఈ పారిజాతం యొక్క ఆకు కషాయం తీసుకుంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా పనిచేస్తాయని ఇటీవల కాలం అనుభవం అయింది.
అది తీసుకుంటున్నారు, దానివల్ల వాళ్ళు కూడా ఫలితం కనిపిస్తూ ఉంటుంది. పారిజాతం అంటే మంచి సువాసన ఇచ్చినటువంటి పారిజాతం పుష్పాలు. దీని యొక్క ఆకు కూడాను కషాయంగా తీసుకుని మన ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. ఇది బిళ్ళవ మారేడు, దీని యొక్క ఆకు కషాయం కూడా చాలా చల్లదనాన్ని ఇస్తుంది, జీర్ణశక్తిని పెంచుద్ది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది, అంటే గుండె పనాతాన్ని మెరుగుపరుస్తుంది అనమాట. అన్నిటికీ మించి ఇది దీంట్లో హై యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నవి. కాబట్టి డీటాక్సిఫికేషన్, మన శరీరంలో అనేక రకమైన విష పదార్థాలని విరిచేసే గుణం లివర్ ద్వారా ఇది పనిచేస్తుంది అన్నమాట. ఈ బిళ్ళవ మారేడు చెట్టు, ఇది రావి చెట్టు, మనందరికీ తెలిసిన పీపల్ ట్రీ అంటాం. రావి చెట్టు, రావి చెట్టు యొక్క రావి ఆకుల యొక్క కషాయం కూడాను మనకి చాలా అంటే చాలా ఉపశమనం. మన ఇదంతా కూడా డీవార్మింగ్గా పనిచేస్తుంటుంది. మన గొంతుకు సంబంధించిన వ్యాధులు కూడా ఇది చాలా ఇదిగా ఉంటుందన్నమాట. రక్త శుద్ధి చేస్తాం, ఇలాంటి కార్యక్రమాలు అది నిర్వహిస్తుంటుంది ఈ రావి ఆకు యొక్క కషాయం. ఇక ఇది కుప్పింటాకు మురిపిండాకు అంటుంటాం. దీని యొక్క ఆకు కషాయం తీసుకున్న గొంతుకు సంబంధించిన అనేక వ్యాధుల్ని, నోటికి సంబంధించిన అనేక వ్యాధులను కూడా ఇది తగ్గిస్తుంది. అంటే దాంట్లో కూడాను యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా ఉన్నాయి. మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఆకు కషాయాల్లో ఇది కూడా ఒకటి. మురిపిందాకు, మూర్ఖండాకు అని వ్యవహరిస్తూ ఉందని లోకల్గా. ఇది సదాపాకు, దీని యొక్క ఆకు కషాయంలో కూడాను చాలా క్యాన్సర్తో సహా ఉపశమనాన్ని పనిచేస్తుంటుంది. ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్స్, రొమాటిజం, రకరకాల రొమాటిక్ ప్రాబ్లమ్స్ కూడాను ఈ ఆకు యొక్క కషాయం, సదాపాకు కషాయం చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇక ఇది మాచిపత్రి నుంచి మనం ఇప్పుడే తెలుసుకున్నాము. ఇది కూడా మాచిపత్రిలో ఇంకో రకం లావెండర్ మాచిపత్రి. దీని యొక్క ఆకు కషాయం కూడాను మన శరీరంలో ఉన్నటువంటి రకరకాల కండరాల బాధల్ని నివారిస్తూ ఉంటుంది. ఈ లావెండర్ మాచిపత్రి ఆకు యొక్క కషాయం ఆ విధంగా ఇది చాలా బాగా పనిచేసి మన బాడీలోనూ శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచి, ఉష్ణోగ్రత ఎప్పుడైతే పెరిగిందో మన శరీరంలో అంటే తగుమాత్రంగా అనేకమైన కార్యక్రమాలు, అవయవాల కార్యక్రమాలు చక్కగా సాగుతాయి అన్నమాట. దాని ఓకే, ఇది శిస్సు అన్న మొక్క, శేషం అంటుంటాము. సాధారణంగా మనం ఈ శేషం వృక్షం యొక్క టెంబర్ని, వుడ్ని మంచి వుడ్డుగా, ఫర్నిచర్ వుడ్డుగాను, గట్టితనం గల వుడ్డుగా వాడుతుంటాము. కానీ దీని యొక్క ఆకు యొక్క కషాయం కూడాను, రసం కూడాను క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా పనికొస్తుందన్నది విషయం తేలింది. కాబట్టి ప్రజలు కూడా చాలామంది దీనికోసం కూడా ఎంక్వైరీ వచ్చి ఈ మొక్కలను తీసుకెళ్ళటం, ఈ ఆకు మొక్కలను కూడా కలెక్ట్ చేసుకెళ్ళటం ప్రగతి నుంచి జరుగుతుంది. అది కూడా క్యాన్సర్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ సిస్సు మొక్క యొక్క ఆకులు. ఇది గానుగ చెట్టు, కానుగ అంటాం, హిందీలో కరంజ్ అంటాం అనమాట. ఇది సర్వసాధారణంగా అందరికీ తెలిసినట్టు మొక్క, చల్లటి నీడనిస్తుంది, మంచి మొక్క. అసలు ఈ కానుగ చెట్టు కింద ఉంటే ఆ వేసంకాలంలో, ఆ ఎండాకాలంలోని ఎండలో మంచి ఎండలుగా ఉన్నప్పుడు ఈ చెట్టు కిందకి వెళ్తే వేప చెట్టు కంటే ఇంకా చల్లగా అనిపిస్తుంది ఈ చెట్టు నీడని. అంత అద్భుతమైనది, ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటుంది. కొంతకాలం మాత్రం ఆకులు రాలుస్తుంది, మంచి పూలు పోస్తుంది, పూల నుంచి సువాసన కూడా వస్తుంది. ఇది ప్రధానంగా మనకి ఆల్కహాలిక్ కానీ స్మోకింగ్ కానీ బాగా ఎడిక్ట్ అయి ఉంటాం, బాగా బానిసలం అయిపోయి ఉంటాం. అలాంటప్పుడు ఈ ఆకు యొక్క కషాయం కానీ ఒక నెల రోజుల పాటు తీసుకుంటే ప్రతిరోజు కూడాను ఆ ఎడిక్షన్ హ్యాబిట్ అన్నది తగ్గిపోతుందంట. ఆ రకంగా ఇది మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. అదే కాకుండా దీంట్లోనూ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రో ప్రాపర్టీ చాలా పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేసి మన శరీరం మొత్తంలో కూడాను అన్ని భాగాల యొక్క అనారోగ్యాన్ని తీసేసి చక్కగా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది ఈ గానుగ మొక్క. దీని చుట్టూతా కూడాను ఆక్సిజన్ కూడాను ఎక్కువ పాళ్ళలో ఉండి ఇట్స్ వెరీ రిచ్ ఆక్సిజన్ ఎయిర్ ఉంటుంది అన్నమాట దాని చెట్టుతో కూడాను. అందుకని చాలా చల్లగాను చాలా ఆరోగ్యవంతంగా ఫీలింగ్ వస్తుంది మనకి ఈ చెట్టు పరిసరాల్లో మనం ఉంటే మాత్రం గానుగ మొక్క. సో ఇలాంటివన్నీ కూడా ఇంకా ఇతరత్ర ఎన్నో వృక్షాలు, ఎన్నో మొక్కలు ఉన్నాయి. వాటి యొక్క ఆకుల యొక్క కషాయాలు, రసాయనాలు మనం లోనికి తీసుకుంటే భయంకరమైన వ్యాధులను కూడా తగ్గించి మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచి, మెదడును ఆరోగ్యంగా ఉంచి, మన యొక్క ఉత్పత్తి ప్రొడక్షన్ లెవెల్ని బాగా పెంచిందంటే ఇక అంతకంటే మనకు కావాల్సింది ఏమీ లేదు. ఆరోగ్యవంతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగాను, హ్యాపీగా, హెల్దీ అండ్ హ్యాపీ లివింగ్గా ఉంటాం అన్నమాట మనందరము. దయచేసి మీరందరూ కూడా ఇవన్నీ తెలుసుకొని మనకు అందుబాటులో ఉన్న ఇలాంటి మొక్కల యొక్క ఆకుల్ని కషాయాలుగా వాడి, రకరకాల విధాలుగా వాడి మీ యొక్క ఆరోగ్యాన్ని పదిలపరుచుకొని అంత చక్కగా ఉండాలని కోరుకుంటున్నాం.